మీ పిల్లల ఎముకలు గట్టిగా ఉండాలంటే మాత్రం రోజుకొక లడ్డు ఈ లడ్డు అయితే తినిపించండి. చాలా బాగుంటుంది. ఇందులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ మిల్లెట్స్లోని రాగి అండ్ మినుముల్లో కూడా చాలా కాల్షియం ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో దీనికోసం ప్రాసెస్ అయితే చెప్తున్నాను. నేనైతే 2 కప్స్ రాగి పిండి తీసుకున్నాను. దాంతో కొంచెం ద్వారగా వేయించిన తర్వాత కొంచెం మినుములు కూడా తీసుకున్నాను. ఇందులో కూడా కాల్షియం క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా బాగుంటుంది. అబ్బాయిలు అయితే ఎక్స్పెషల్లీ వాళ్ళ ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకోసం అయితే నేను మినుములు అండ్ రాగి తీసుకున్నాను. తర్వాత కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యిలోని కొంచెం బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత వాటిని కూడా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటిని కొంచెం ద్వారగా వేయించుకొని స్మెల్ మంచిగా వచ్చేటంత వరకు అయితే మాత్రం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం అయితే మాత్రం ఇంకా నేనైతే మాత్రం 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను, 1 కప్పు మినప్పిండి తీసుకున్నాను. దెన్ వాటి మినుముల్లో ఏంటంటే కొంచెం యాలకులు కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. అది కూడా సాఫ్ట్గా కాదు, బరకగా వేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది, మరి సాఫ్ట్గా ఉంటే నోటికి అంటుకుంటుంది అనమాట. జాగరీ పౌడర్ అయితే మాత్రం 2.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకా దాన్ని కూడా ఫైన్గా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా లడ్డు బాగా చుట్టుకోవడానికి బాగా రావడానికి అనేసి నేనైతే ఇంకా అలా పెట్టుకున్నాను. సో అది కూడా బెల్లం తురుము కూడా కొంచెం బాగా పౌడర్ చేసాను. ఇది ఆర్గానిక్ బెల్లం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. మా పిల్లలు నార్మల్గా అయితే తినరు బెల్లాన్ని. సో నేను ఇది వేసిన తర్వాత చాలా అంటే ఇంకా లడ్డు కోరిండి అడుగుతున్నారనమాట. ఈ లడ్డు కూడా నేను కాంపిటీషన్లో విన్ అయ్యాను. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా పౌడర్ చేస్తున్నాను. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తినరు, పక్కన పెట్టేస్తారు. సో అందుకే అలా తినని పిల్లల కోసం అయితే మాత్రం ఇలా పౌడర్ చేసేసి ఆ లడ్డూలోనే కలిపేసి పెట్టేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఎముకల్లో చాలా కాల్షియం ఐరన్ క్వాంటిటీస్ కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ఇందులో అయితే మాత్రం ఇంకా వేడివేడిగా నెయ్యి వేడి చేసుకొని పిస్తా పక్కన డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇంకా లడ్డు చుట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు మాత్రం వద్దన్నా తింటారనమాట. ఇష్టం లేని పిల్లలు కూడా తింటారు ఇలాంటి లడ్డు పెట్టారంటే. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం దాని మీద కొబ్బరి పొడి వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ వచ్చింది లడ్డూలు. నాకైతే మాత్రం ఒక 40 లడ్డూస్ వచ్చాయి, అంటే ఈ సైజులోకి 2 కప్స్ రాగి పిండికి. సో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.